శ్రీమాత్ర నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం నుండి అక్టోబర్ 5 శనివారం వరకు రాశి చక్రంలోని 11వ రాశి అయిన కుంభ రాశి వారికి వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వారంలో వీరి జీవితం అనేది వృత్తిపరంగా, వ్యాపారం పరంగా, విద్యాపరంగా, ప్రేమ పరంగా, కెరియర్ పరంగా ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు. అలాగే ఈ వారంలో కుంభరాశి వారికి జరగబోయే శుభ అశుభ ఫలితాల గురించి, అలాగే ఈ వారంలో వీరు చేసుకోదలిచిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఇక ఈ సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం నుండి అక్టోబర్ 5వ తేదీ శనివారం వరకు కుంభరాశి వారి యొక్క వార ఫలితాలలో ప్రేమ జీవితంలో ఈ యొక్క కుంభరాశి వారికి మీ యొక్క పార్ట్నర్ని మీరు ఎంతగా ప్రేమిస్తారో మీ మాటలతో, మీ చేతులతో చూపించండి. అలాగే వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో మీ భాగస్వామికి మద్దతు కూడా ఇవ్వండి. ఇక మీ భాగస్వామి యొక్క సూచనలు కూడా విలువ ఇవ్వండి. ఇది సమస్యల పరిష్కారానికి కూడా మీకు ఎంతగానో తోడ్పడుతుంది. ఇక అనవసరమైన విషయాలపై మాట్లాడేటప్పుడు కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది విషయాలను క్లిష్టతరం చేస్తుంది. అంటే విషయాలను కొంచెం ఉద్రేకపరిచే విధంగా చేస్తుంది. మీ భావాలను వ్యతిరేకించడానికి ఈ వారం ప్రారంభ రోజులు బాగుంటాయి. కొంతమంది మాటలను ప్రేమికుడు తప్పగా అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రుల సహకారంతో కొంతమంది జాతకులు కూడా పెళ్లికి అనుమతి కూడా పొందవచ్చు. అంటే మీ ప్రేమను ఈ వారంలో మీ పెద్దలను ఒప్పించి పెళ్లి వరకు కూడా అనుమతి పొందే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఇక కెరీర్ పరంగా ఈ వారంలో కుంభరాశి వారికి వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న సమస్యలు మీ పనితీరుపై ప్రభావాన్ని చూపించనివ్వకండి. ఎందుకంటే మీ సీనియర్లు మీరు ఏదైనా పెద్ద పని చేయాలని ఆశిస్తున్నారు. మీరు ఎంత కష్టపడినా కొందరు మీతో ఏకీభవించడు. అలాగే మీ ప్రయత్నాలకు అంత శ్రద్ధ ఇవ్వరు. ఎందుకనంటే మీ ఫలితం అంచనాకు అనుగుణంగా ఉండదు. ఇక మీ ఆత్మవిశ్వాసం ఈ సమయంలో కొంచెం దెబ్బతినవచ్చు. కానీ మీరు కంగారు పడవద్దు. బదులుగా సవాలుగా తీసుకొని శ్రద్ధగా పనిచేయండి. కొంతమంది వ్యాపారస్తులు ఈ వారం అనుకూలంగా ఉండడంతో తమ ప్రణాళికలతో ముందుకు సాగుతారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి ఫలితాలను పొందుకుంటారు. ఇక ఆర్థిక పరంగా ఈ వారంలో కుంభరాశికి ఈ వారం డబ్బు విషయంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. మీరు స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టాలని లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవచ్చు. స్త్రీలు పూర్వీకుల ఆస్తిగా సంపదను పొందుతారు. మీరు గత పెట్టుబడుల నుండి మంచి లాభాలను కూడా పొందుకుంటారు. డబ్బును వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టడానికి ఈ వారం బాగా మీకు ఉపయోగపడుతుంది. కొంతమంది జాతకులు మీ తోబుట్టులతో ఆర్థిక వివాదాలను పరిష్కరించుకుంటారు. ఇక వ్యాపారస్తులు కొత్త భాగస్వాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డబ్బుతో కొన్ని సమస్యలు ఈ వారంలో మీకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వారంలో కుంభరాశి వారికి ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యానికి సంబంధించిన పెద్ద సమస్యలేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. కాకపోతే వృద్ధులు ప్రయాణాలు చేసేటప్పుడు అంటే బస్సులో కానీ లేదా ట్రైన్లలో కానీ వారు ప్రయాణించాల్సిన వచ్చేటప్పుడు మాత్రం వారు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. మీరు ఆహారంలో చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ వారంలో వ్యాయామాన్ని ఈ వారంలో మీ జీవన శైలిలో భాగంగా చేసుకోండి. మీరు జిమ్ లేదా యోగా తరగతిలో కూడా చేరవచ్చు. లేదా మీరు ఇంట్లోనే మెడిటేషన్ వంటివి చేసుకోవడం ద్వారా కూడా మీ ఆరోగ్యం అనేది చక్కగా మెరుగుపడుతుంది. అలాగే కుంభరాశి వారు సరైన ఆరోగ్యం కోసం సమయానికి భోజనం చేయండి, నిద్రపోండి. క్రమం తప్పకుండా వ్యాయామాన్ని, మెడిటేషన్, ధ్యానం చేసుకుంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇక ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారికి ఈ వారంలో
మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రేమ విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించండి. అలాగే పనులు చేసే చోట కూడా ఆచితూచి వ్యవహరించండి. ఆర్థిక విషయాల్లో ఈ వారం చాలా బాగుంటుంది. పెట్టుబడులు పెట్టొచ్చు, లాభాలు అందుకుంటారు. ఇక ఆరోగ్య విషయంలో ఎలాంటి సమస్యలు కనిపించడం లేదు. అయితే కుంభరాశి వారు ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అలాగే శనివారం రోజున శనేశ్వరునికి నువ్వుల నూనెను, నల్ల నువ్వులను సమర్పించండి. అలాగే చిన్నపిల్లలకు ఏవైనా తీపి పదార్థాలను బహుమతిగా ఇవ్వండి. ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా మీరు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.